ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా సెల్లో దోసేస్తా. మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తున్నా. ఫేస్ చూసి కదలే సార్, కాసు చూసి. ఓ థ్యాంక్స్ మాత, వదిలించినందుకు. ఇదేమిట ఇంత బక్క చిక్కిపోయావు? ఈజీగా వచ్చేసింది గాజు. అమ్మా పేక పిలుస్తోంది. నేను బైకులో వెళ్తా, నువ్వు బస్సులో వచ్చేయి. వస్తా. అమ్మో, నా టైర్లే బద్దలయ్యాయి రోయ్. నన్ను క్షమించండి నాయుడు గారు, ఆ వెధవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది. అంజుబాబు, ఏమ్మా ఆఖరి బస్ వచ్చేసిందా? వచ్చిందే. మా బావగారు ఏమైనా బస్ దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాపోవడానికి? భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికే మహా అభిమానం ఉన్నట్టు ఫోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. మీకు తెలిసింది ఈ డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదలలేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీవ్ చేయతో చెప్పారు. ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన్ని మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకెల్లా డబ్బున్న మనిషి. దానికేం చెప్తా. బాబు, ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్, నీకు తలకాయ లేదయ్యా. పెద్ద మనుషులు సెల్లో వేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు. గీతమ్మా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. నాయుడు అన్నయ్య, బాబు, దీక్షితులు గారు, ఏమైందండి? తలారా స్నానం చేస్తున్నారా? ఎవరైనా చచ్చిపోయారా? ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మా. కాలుతుంది. ఆయన తెలీదా? తెలిసి ఎందుకు చేస్తున్నారో? పాపాత్ముడికి ఆ చేత్తో సాయం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు. గెట్ అవుట్. నాయుడు, ఏమైందయ్యా? రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా. బీపీ నాన్నయ్య, ఏ డాక్టర్ చెప్పాడు? మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో. అక్కర్లేదు. మనస్సు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి, శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి. చెప్పింది చేయి. ఏమిటమ్మా? కాలిందిగా బావగారు. వెన్న రాస్తే నెమ్మదిస్తుందని. చల్లారేమంట కాదమ్మా, వెళ్ళిపడు. వెళ్ళమ్మా. వెళ్ళు.
అయ్యేందుకురా పగల కొడతావు నా తలకాయ పగలగొట్టి చస్తాను. నిన్నెందుకు చంపుతానే? నేను పెదనాయుడు కొడుకన్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను. ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడి ఉన్నాను. అదే నలుగురిలో నేను పెద్దనాయుడు గారి ఉంపుడు గత్తెను, వీడు ఆయనకే పుట్టాడు, అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేను ఆ ఇంటిలో లైఫ్ కార్డునైపోతా. ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కొట్టేస్తా. చెప్పండ్రా. చెప్పిస్తానే పిచ్చి మాత. రోజు రోజుకి ఆ నాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు. ఈ రోజు ఆ ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది. సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని ఉడ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? ఏయ్! నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే తుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తురుతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్ముడు వదలనయ్యా, నీ మీద చండాల పురాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్ముడు, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈరోజు ఊరంతా తెలిసింది, ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పందే, ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించన్నయ్య. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో.